నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో ఇంకొక రెండు కంపెనీలు, సటియా ఇండస్ట్రీస్ చూద్దాం. సటియా, మళ్ళీ మీరు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి, స్క్రీనర్లోకి వెళ్ళాలి. స్క్రీనర్లోకి వెళ్ళి సటియా ఇండస్ట్రీస్ క్లిక్ చేయాలి. SATIA, సటియా ఇండస్ట్రీస్. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళాలి. మార్చి 2022 101 కోట్లు వస్తే మార్చి 23కి 192 కోట్లు రావడం జరిగింది. క్వార్టర్స్కి వచ్చేటప్పటికి మార్చి రిజల్ట్స్ ఉన్నాయి, మన ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రాలేదు. పీర్స్కి వెళ్తే ఇక్కడ పక్కనే ఉంటుంది అన్ని సబ్ టైటిల్స్, ఆ టైటిల్ మీద క్లిక్ చేయాలి. పీర్స్కి వెళ్తే ఇది పేపర్కి సంబంధించింది, టెక్స్టైల్కు సంబంధించినటువంటిది. బ్యాలెన్స్ షీట్కి వస్తే 10 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 723 కోట్లు, 435 కోట్లు బారోయింగ్స్. క్యాష్ ఫ్లో వచ్చి -1, రేషియోస్ వచ్చి 21% ROCE, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అబౌట్ 20, ఓకే 21లో ఉంది ఇది. ఇన్వెస్టర్స్, ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో 52.46, FIIలు 0.78, DIIలు లేరు, అంటే FIIలే ఉన్నారు కొంచెం, DII లేరు. పబ్లిక్ వచ్చి 46.76%. తర్వాత ఇప్పుడు మనము చార్ట్కి వెళ్ళాలిగా. చార్ట్కి వెళ్తే ఈ 50 days మూవింగ్ యావరేజ్ దాటింది, అది గమనించాలి. మనం చూసుకోవాలి. మనం ఎప్పుడైతే గ్రాఫ్ చూడదలుచుకుంటామో ఇక్కడ మనకి 1M అంటే 1 month, 6M 6 months, 1 year YR, 3 years, 5 years, 10 years మ్యాక్సిమం. ఇట్లా అంటే ఏంది, ఎలా ఉండబోతుంది, ఏమవుతుంది కంటిన్యూగా ఇక్కడి నుంచి దాని జర్నీ ఏందో మనం మ్యాక్సిమం పెట్టుకొని చూసుకోవచ్చు. సటియా ఇండస్ట్రీస్కి వెళ్ళాలి. ఇక్కడ సటియా గ్రూప్ వెబ్సైట్ ఉంది. ఎప్పుడైనా కానీ ఆ పేరు కిందనే ఉంటుంది వెబ్సైటు. ఆ వెబ్సైట్కి మనం చేసేది పేపర్ ఇండస్ట్రీ అనమాట, ఎకో ఫ్రెండ్లీ పేపర్ సటియా ఇండస్ట్రీస్. వీళ్ళు ఏమేం చేస్తారు, ఎలా ఉంటుంది, ఈ గ్రీన్ ఇనిషియేటివ్, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటిది, ఎన్విరాన్మెంటల్ పేపరు, కప్స్ అండ్ కట్లరీ, ఏమేమి ఉంటాయి వాళ్ళ బ్రాండ్లు, ఇవి అన్నమాట. మనం ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ పేపర్, అది అగ్రికల్చర్కి సంబంధించిన వుడ్ బేస్డ్ పేపర్ తోటి వీళ్ళు తయారు చేస్తారు. వాళ్ళు ECF బ్లీచింగ్ టెక్నాలజీ అనమాట ఇది. వీళ్ళ అడ్రస్ ఏంటిది, ఇవన్నీ మనం చూడవచ్చు. చూస్తే మనకు ఒక ఐడియా, ఏవైతే ప్రొడక్ట్స్ ఉందో, ప్రొడక్ట్ చూసినప్పుడు ఏమవుతుందంటే కంపెనీ పేరు కంటే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తుంది మనకి. వాళ్ళు ఏమేమి ప్రింట్ చేస్తారు, సూపర్ స్నో, అల్ట్రా వైట్, అల్ట్రా ప్రింట్, కలర్ ప్రింట్, కవర్ పేపరు, ఫోటో కాపియరు, లెడ్జరు, ఇట్లా అనమాట. ఓకేనా, ఇది సటియా సంబంధించినటువంటిది. మళ్ళీ మనము మనీ కంట్రోల్కి వెళ్తే బోర్డు మీటింగ్ ఎప్పుడుందో చూసుకోవచ్చు. మనీ కంట్రోల్కి వెళ్ళి మనము సటియా అని ఎంటర్ చేసి క్లిక్ చేయాలి. చేసి కార్పొరేట్ యాక్షన్కి వెళ్ళాలి. కార్పొరేట్ యాక్షన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి అంటే ఈ బోర్డు మీటింగ్కి సంబంధించిన బోనస్లు, రైట్స్, స్ప్లిట్టింగ్లు అన్నీ కూడా కార్పొరేట్ యాక్షన్లో ఉంటాయి అన్నమాట. ఈ కార్పొరేట్ యాక్షన్ ఫాలో అవ్వాలి. ఇక్కడికి వెళ్ళి బోర్డు మీటింగ్ క్లిక్ చేయాలి. చేస్తే 11 ఆగస్టుకి ఇది బోర్డు మీటింగ్ ఉంది. అంటే 11 ఆగస్టు వరకు ఎంతవరకు పోతుందో చూసుకోండి. 11 ఆగస్టు రిజల్ట్స్ బాగున్నాయి అనుకోండి, ఆ నుంచి పట్ట మొదలు పెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పెరిగితే అప్పుడు పడుతుంది. ఇప్పుడు బడి రిజల్ట్స్ బాగుంటే తర్వాత పెరుగుతుంది. మనం అది గమనించాలి. రిజల్ట్స్ బాగున్నాయి కదా అని 11వ తారీఖు తర్వాత 12 కొనుక్కున్నాం అనుకోండి, అప్పటికి పెరిగింది అనుకోండి, పట్టం మొదలు పెడుతుంది. ఈ లోపల పెరిగి మళ్ళీ పడి 11వ తారీఖు తర్వాత రిజల్ట్స్ బాగుంటాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం గ్రాఫే ఫాలో అవ్వాలి. ఆ మూవింగ్ యావరేజ్లు అవి మనం ఫాలో అయ్యి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సటియా గురించి. ఇక నెక్స్ట్ ఇంకొక కంపెనీ గోకుల్ ఆగ్రో రిసోర్సెస్. గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ ఏంటో చూద్దాము. మళ్ళీ మనము స్క్రీనర్లోకి వెళ్ళాలి. స్క్రీనర్లోకి వెళ్ళి గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్లో పోయిన సంవత్సరం 123 వస్తే ఈ సంవత్సరం 132 కోట్లుగా, అంటే 22, 23 క్వార్టర్స్. మార్చి రాలేదు ఇంకా రిజల్ట్స్. బ్యాలెన్స్ షీట్కి వస్తున్నాం. 30 కోట్లు షేర్ క్యాపిటల్, 620 కోట్లు రిజర్వ్లు. క్యాష్ ఫ్లో -37లో చూపిస్తుంది. రేషియోస్ 28% ROCE, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 28%. ఇన్వెస్టర్స్, ప్రమోటర్ స్టేక్ ఇది ఎక్కువ ఉంది, బాగా 72.56 ఉంది. ఎప్పుడైనా కానీ ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉంటే మంచిది. ప్రమోటర్ స్టేక్ తక్కువ ఉందంటే ప్రమోటర్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు. 72.56 అంటే 100 రూపాయలు లాభం వస్తే
రూ. 72.56 కంపెనీ ప్రమోటర్లకు పోతుంది కాబట్టి నష్టం వచ్చే పని చేయరు వాళ్ళు, లాభం వచ్చే పనే చేస్తారు. ఇక రెండోది ఎఫ్ఐఐ లేరు 0.05, డిఐ లేరు మ్యూచువల్ ఫండ్స్, పబ్లిక్ మాత్రం 27.39. మీరు బాగా గమనించాలి. ఏ గ్రూప్ షేర్స్లో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఎఫ్ఐఐలు ఉంటాయి. బి గ్రూప్లో కానీ కొంచెం మామూలుగా ఉన్నటువంటి కంపెనీలు బిలో 100వి, బిలో 200, 100, 150 రేంజ్ అట్లాంటి చిన్న చిన్న కంపెనీలు ఎక్కువ శాతం ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్ఐఐలు ఉండవు. ప్రమోటర్ దగ్గర ఎక్కువ ఉంది స్టేక్, అది చూడాలి మనం. తర్వాత పీర్స్కి వచ్చేటప్పటికి దీనికి రిలేటెడ్ ఎవరెవరు ఉన్నారు, ఆదాని విల్మార్, పతంజలి, అంటే ఇది ఎడిబుల్ ఆయిల్కి సంబంధించినటువంటి సెక్టార్ అనమాట. అందుకని పతంజలి, ఆదాని, మనోరమ, గోకుల్ ఇవి బీసీఎల్. మళ్ళీ ఏమిటి ఏం చేయాలి, చార్ట్కి రావాలి. చార్ట్ ఆల్రెడీ 50 days మూవింగ్ యావరేజ్, 200 days మూవింగ్ యావరేజ్ పైనే ఉంది, ఇంకా పైకి వెళ్తుంది. ఇప్పుడు ఇది క్వార్టర్లీ రిజల్ట్స్ రాలేదు కాబట్టి మనం ఏం చూడాలిగా, మళ్ళీ బోర్డు మీటింగ్ ఎప్పుడుందో చూసుకోవాలి. ఇక్కడ వెబ్సైట్కి వెళ్తున్న వెబ్సైట్ కనుక క్లిక్ చేసినట్టయితే గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ ఏం చేస్తుంది, అది ఏమేమి ఉన్నాయి వాళ్ళ ప్రోడక్ట్స్, ఇవి మనం చూడాలి. ఇంకో ఎడిబుల్ ఆయిల్, నాన్ ఎడిబుల్, ఫీడ్ మీల్, ఇంకా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్. ఎడిబుల్ ఆయిల్లో కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ఆయిల్ బ్రాండ్లు, వీళ్ళ బ్రాండ్లు ఏమేమి ఉన్నాయంటే విటాలైఫ్ అట. ఇట్లా మీరు చూడొచ్చు. మార్కెట్లోకి మీరు సూపర్ మార్కెట్లోకి, డిమార్ట్లోకి, ఎక్కడికైనా మీరు సూపర్ మార్కెట్లోకి పోయినప్పుడు అక్కడ ప్రోడక్ట్స్ చూసుకోవచ్చు. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, అంటే ఎవరు ఏంటిది అనేది ఉంటుంది. అక్కడ ఏవైతే ఎక్కువ సేల్స్ కనుక ఏవి బాగా జరుగుతున్నాయి అంటే ఆ కంపెనీ ఏదైతే ఉందో అది బాగా ఉన్నట్టు. సేల్స్ పెరిగితే ఆటోమేటిక్ ప్రాఫిట్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరిగింది అంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది. ఇగో ఇది విటాలైఫ్ అనమాట వీళ్ళ బ్రాండు. వీళ్ళ కాడ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అని, రిఫైన్డ్ కాటన్ సీడ్ ఆయిల్, ఫిల్టర్ గ్రౌండ్నట్ ఆయిల్, ఇవి అనమాట. ఇప్పుడు మనకి ఇది విటాలైఫ్ V3 రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్. ఇక లీటరు, హాఫ్ లీటరు, 5 లీటరు, జార్లు, 2 లీటర్స్, టిన్నులు, ఇట్లా 15 లీటర్ల టిన్నులు, ఇవన్నీ మనం చూసినట్టయితే ఇంకో మస్టర్డ్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, మనకు ఒక ఐడియా అనమాట. సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, మనకు ఒక ఐడియా ఉండాలి. అంటే ఇది మార్కెట్లో డిమాండ్ ఉన్నదా, ప్రోడక్టు యూసేజ్ అట్లాంటి ఏమైనా ఉన్నదా లేదా, ఇవి మనకు తెలవాలి. తెలిసినప్పుడు మనకి ఈజీ అనమాట. అంటే ఇది మార్కెట్లో కనుక ఆ ప్రోడక్ట్కి కానీ ఆ వస్తువుకి డిమాండ్ ఉంది అంటే సేల్స్ బాగా ఉన్నట్టు. సేల్స్ బాగా ఉంది అంటే అర్థము సింపుల్గా టర్నోవర్ పెరుగుతుంది. టర్నోవర్ పెరిగింది అంటే ప్రాఫిట్ వచ్చినట్టు. ప్రాఫిట్ వచ్చింది అంటే షేర్ ప్రైస్ పెరుగుతుందని. ఎక్కువ శాతం ఎఫ్ఎంసీజీ చాలా ఓకే, ఎందుకంటే వాళ్ళ రా మెటీరియల్ కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్ బట్టి వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేసుకుంటారు. మార్కెట్తో పని లేదు, వాళ్ళ మార్కెట్ వాళ్ళదే. అంటే ఏంది, వాళ్ళ యూసేజ్, ప్రొడక్షన్, డిమాండ్, సప్లై, దాన్ని బట్టి వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటుంటారు. దాన్ని బట్టి మార్కెట్లో కాంపిటీటర్స్ ఉంటారు, దాంతో వాళ్ళు ఫాలో అవుతారు. అంతే తప్ప మన పని ఎంతసేపటికి ఏంది, సేల్స్ ఇంక్రీజ్ అయిందా లేదా, ప్రాఫిట్ వస్తుందా లేదా. ప్రాఫిట్ వస్తుంది, రైట్, ఎంత వస్తుంది, మిగిలిన కాంపిటీటర్స్ ఉంటారు, ఆ కంపెనీ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవన్నీ మంచిగా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. ఇది ఇట్లా మనం ప్రతిదీ కనుక అబ్జర్వ్ చేయగలిగితే కొన్నాళ్ళకి మీకు ఐడియా వచ్చేస్తుంది. ఈ కంపెనీ ఈ క్వార్టర్లో ఎంత వచ్చింది, నెక్స్ట్ ఎంత వచ్చింది అనేది మనము చూసుకోవచ్చు. ఇక ఇదేదైతే బోర్డు మీటింగ్ రిజల్ట్స్ ఉన్నాయో అవి చూసుకోవాలి. గోకుల్ ఆగ్రో రిసోర్స్ మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి మనీ కంట్రోల్కి వెళ్ళి గోకుల్ ఆగ్రో రిసోర్స్ కొడితే మీకు చూపించేస్తుంది గోకుల్ ఆగ్రో రిసోర్సెస్. ఇక్కడ మళ్ళీ సేమ్ పేజీ డౌన్ చేయాలి. ఇక్కడ కార్పొరేట్ యాక్షన్కి వెళ్ళాలి. కార్పొరేట్ యాక్షన్కి వెళ్తే ఇక్కడ మీకు చూపిస్తుంది బోర్డు మీటింగ్ ఏదైతే ఉందో, బోర్డు మీటింగ్ ఉందా లేదా, ఎప్పుడు ఉంది, ఉంటే కార్పొరేట్ యాక్షన్ బోర్డు మీటింగ్ ఓకే 10 మే ఇప్పుడు లేదు, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టులో లేదు, మళ్ళీ ఇది అనౌన్స్ చేస్తారు. మీరు చూస్తే ఇలానే చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈ వీడియోలో ఈ 2 కంపెనీలు, ఇంకో వీడియోలో మీకు ఇంకో 2 కంపెనీలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.